హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. ది మిలినియర్ వైఫ్ పార్ట్ 14. వసుంధర, నెమ్మదిగా తిను, ఎందుకంత తొందర? నా చెవుల్లో ఏదో సమస్య వచ్చినట్టుంది, డాక్టర్కి చూపించుకోవాలి అని రఘువీర్ గారు అన్నారు. నాకైతే సోరస్ నాకు తినిపించు అన్నట్టే అనిపించింది అని వసుంధరతో మెల్లగా అన్నారు. మీకు మాత్రమే కాదు ఠాగూర్ సార్, నాకు కూడా అలాగే వినిపించింది అని ఇంకొకరు అన్నారు. అటు సూరజ్ మాత్రం కోపంగా నీలక్షిని చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తూ ఉన్నావు? ఒకసారి చెప్తే వినిపించదా? ఇక అందరినీ వదిలేసి ఇక్కడ నా దగ్గరకు వచ్చి నిలబడి నాకు తినిపించు, నా చేతికి నొప్పిగా ఉంది అని తన కుడి చేతిని చూపించాడు. దానికి ఒక తెల్లటి క్లాత్ కట్టబడి ఉంది. అయ్యో, ఇది ఎప్పుడయ్యింది? ఇప్పుడు ఇప్పుడే పై గదిలో బాగానే ఉంది కదా మీ చెయ్యి అని నీలక్షి ఆశ్చర్యపోయింది. ఈ రోజు సూరజ్ లో ఇంకా ఎన్ని కొత్త కోణాలు చూడాలో అనుకుంది. ఇదే నా సూరజ్. పెళ్లి రోజున ఆమె ముఖం కూడా చూడకుండా సింధూరం పెట్టి అసలు మంగళసూత్రం కట్టి వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు మాత్రం ఒక్క నిమిషం కూడా ఆమెను దూరంగానే ఉండనివ్వటం లేదు. ఇదేం శిక్ష? చేతికి ఏమైంది బాబు అని రఘువీర్ గారు అడిగారు. ఏమీ కాలేదు నాన్న, పాత గాయం కాస్త నొప్పిగా ఉంది అని అన్నాడు. నీలక్షికి సోరస్ కు తినిపించడం కొత్త ఏమీ కాదు, కానీ అందరి ముందు కావడంతో నీలక్షి సిగ్గుపడుతూ అతని వైపుకు చూసింది. సోరస్ ఆమెను కోపంగా చూశాడు. అక్కడే ఎందుకు నిలబడి ఉన్నావు, నాకు తినిపించు అని అన్నాడు. అతని గట్టి మాటలకు భయపడిన నీలక్షి చేతులు వణుకుతూ ఇక పరాటా మొక్కను పెరుగులో ముంచి అతనికి నోటికి అందించింది ప్రేమగా. కానీ వెంటనే అయ్యో అని చిన్నగా అరిచింది. సోరస్ ఆమె వేలిని కొరికేశాడు. అందరి చూపు ఆమె వైపుకే తిరిగింది. ఇదేం జరుగుతుంది అని రఘువీర్ గారు ఆశ్చర్యపోయారు. ఇతను ఆమెకు శిక్ష ఇస్తానన్నాడు, కానీ చూస్తూ ఉంటే అలా కనిపించడం లేదు అని అన్నారు. వసుంధర మాత్రం మీరు మౌనంగా ఉండండి, సోరస్కి ఏం చేయాలో తెలుసు, రండి మీ మందు వేసుకునే సమయం అయింది అని అంది. సోరస్ ప్రతి ముద్దతో ఆమె నాట పట్టించాలని అనుకున్నాడు, కానీ నీలక్షి మాత్రం మౌనంగా తినిపిస్తూనే ఉంది. అతను తృప్తిగా తిన్నాక చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు. వెళ్లే ముందు ఆమె వైపుకు చూశాడు. ఆమెకు అర్థమై అతని వెనకాలే వెళ్ళింది. చేతులు కడుక్కున్నాక ఆమె టవల్ అందించింది. కానీ సోరస్ టవల్ తీసుకోకుండా ఆమె చీర కొంగుతో చేతులు ముఖం పిడుచుకున్నాడు. తర్వాత ఆమె వేలిని పట్టుకుని చూశాడు. తను కొరికిన చోట ఎర్రగా ఉంది. ఉదయం చేసిన తప్పుకు ఇది శిక్ష. ఇక ముందు జాగ్రత్తగా ఉండు, లేదంటే నేనేం చేస్తానో నాకు కూడా తెలియదు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అసలు నీలక్షికి ఏమీ అర్థం కాలేదు. తన వేలిని చూస్తూ నిలబడి ఉంది. తాను చెయ్యను తప్పుకు ప్రతిసారి శిక్ష అనుభవించాల్సి వస్తుందని అనుకుని ఆమెకి ఏడుపు వచ్చింది. ఆమెను అలా చూడగానే సోరస్ కు కొంచెం బాధగా అనిపించింది. కానీ బయటకు చూపించకుండా కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ కార్తీక్ అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సోరస్ కారులో కూర్చున్నాడు. కార్తీక్ డ్రైవింగ్ చేస్తూ అద్దంలో అతన్ని చూసి నవ్వాడు. ఏమైంది బాస్, ఈ రోజు మీ ముఖంలో వేరే వెలుగు కనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు, ఇంకా చాలా అందంగా కూడా కనిపిస్తున్నారు అని అన్నాడు కార్తీక్. సోరస్ వెంటనే నువ్వు అబ్బాయివే కదా, నన్ను అలా ఎందుకు చూస్తున్నావు అని అన్నాడు. బాస్, నేను మిమ్మల్ని చూశానంతే, మీరు మాత్రం నన్ను ఆట పట్టిస్తున్నారు అని అన్నాడు కార్తీక్. నిజమే చెప్తున్నాను, నీ చూపు అలా ఉంది అని అన్నాడు సోరస్. ఇక సోరస్ మాటలకు కార్తీక్ నవ్వి, నిన్న రాత్రి మరి మీరు చాలా కోపంగా ఉన్నారు, ఉదయం టెన్షన్ లో ఉంటారని అనుకున్నాను, కానీ ఇప్పుడు చాలా కూల్ గా ఉన్నారు, నిజంగా ఈ రోజు చాలా అందంగా కనిపిస్తున్నారు అని అన్నాడు. సోరస్ అతని మాటలు విని మొబైల్ కెమెరా ఆన్ చేసి తనని తను చూసుకున్నాడు. వెంటనే నీలక్షి గుర్తొచ్చింది. ఆమె గురించి ఆలోచించగానే అతనికి నవ్వొచ్చింది. నిన్న రాత్రి కళ గుర్తొచ్చింది. నాకు పాప పుడుతుందా అని అనుకుంటూనే అతని ఒళ్ళు జలతరించింది. కార్తీక్ కార్ని హాస్పిటల్ కి తిప్పు అని అన్నాడు. ఏమైంది బాస్, హాస్పిటల్ కి ఎందుకని అని అడిగాడు కార్తీక్. నువ్వే కదా నేను చాలా అందంగా ఉన్నానన్నావు, నీ చూపు తగిలిందేమో, కొంచెం జ్వరం కూడా వచ్చినట్టుంది అని అన్నాడు సోరస్. బాస్, మీరు కూడా అని కార్తీక్ నవ్వాడు. ఒక విషయం చెప్పనా, కోప్పడొద్దు, నేను అమ్మాయిగా పుట్టుంటే ఇప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ పిల్లాన్ని ఎత్తుకుని ఉండేవాడిని అని అన్నాడు. అతని మాటలు విని సోరస్ కార్తీక్ని ఇంతగా చూశాడు. అయ్యో బాస్, నేను జోక్గా అన్నాను అని అన్నాడు కార్తీక్. సోరస్ కూడా కార్తీక్ మాటలకి నవ్వాడు. బాస్, నీలక్షి మేడం చాలా అమాయకురాలు, ఆమెకి ఈ ప్రపంచం గురించి పెద్దగా ఏమీ తెలియదు, ఎవరైనా ఆమె అమాయకత్వాన్ని తప్పుగా ఉపయోగించుకుంటే అని అన్నాడు కార్తీక్. వెంటనే కార్తీక్ వైపుకు సోరస్ కోపంగా చూశాడు. ఎందుకురా కార్తీక్, నువ్వు ఆమె గురించి
చాలా తెలుసుకుంటున్నట్టున్నావు. ఆ ఫైల్ దొంగతనం నీకోసమే చేసిందా అని అన్నాడు. కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. బాస్, మీరు ఇంకా నన్ను నమ్మట్లేదా? అనుమానిస్తున్నారు. నీలక్ష్మి మేడం నాకు చెల్లెలు లాంటి వారు. ఆమె బాధపడితే నేను ఏమాత్రం చూడలేను. కానీ నా చెల్లెలే కానీ అలాంటి పని ఎప్పటికీ చెయ్యము నేను తనుని అని బాధగా అన్నాడు. సూరజ్కు తను తొందరపడి మాట్లాడ్డానేమో అనిపించింది, కానీ బయటికి చెప్పలేదు. అంతలో హాస్పిటల్ వచ్చేసింది. నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి సూరజ్ లోపలికి వెళ్ళిపోయాడు. కార్తీక్ తన బాస్ ని చూస్తూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడా, దేవుడా, నా చెల్లెల్లాంటి నీలక్షిని ఈ కష్టాల నుంచి కాపాడు. పాపం, ఆమెకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. చాలా అమాయకమైన పిల్ల. ఆమెను ప్రేమించే వాళ్ళు కూడా లేరు. కానీ కార్తీక్ తెలియదు, నీలక్షికి ఏదైనా అయితే ఆమె కోసం ప్రాణం పెట్టేవాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారని. సూరజ్ డాక్టర్ గదిలోకి వెళ్ళాడు. రండి మిస్టర్ సూరజ్ అని డాక్టర్ వినయ్ నవ్వుతూ అన్నాడు. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, ఈ రోజు ఎలా వచ్చారు అని అడిగాడు. సూరజ్ మాత్రం టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ ని చేతిలోకి తీసుకున్నాడు. అయ్యో, దాన్ని కింద పెట్టు. డాక్టర్ని భయపెట్టడానికి వచ్చావా? సరే చెప్పు, ఏంటి విషయం? పెళ్లి కూడా నన్ను పిలవలేదు. నీ పెళ్లి వార్త విని నాకు చాలా సంతోషమైంది. లేకపోతే నువ్వు జీవితాంతం ఒంటరిగానే ఉంటావేమో అనుకున్నాను. కానీ పెళ్లి చేసుకున్నావు, నిజంగా చాలా ఆనందంగానే ఉంది. అయ్యో, నేనే మాట్లాడుతున్నాను, నువ్వు ఏదైనా మాట్లాడు అని అన్నాడు వినయ్ సూరజ్తో. నువ్వు మాట్లాడిస్తేనే కదా అని సూరజ్ కోపంగా అన్నాడు. సరే సరే చెప్పు, పెళ్లి జీవితం ఎలా ఉంది? ఏమైనా మార్పు అనిపిస్తుందా? నీ భార్య సంతోషంగా ఉందా అని ఈసారి నిజమైన ఆప్యాయతతో అడిగాడు వినయ్ సూరజ్ ను. అతను సూరజ్ కు చాలా అంటే చాలా మంచి స్నేహితుడు. చూడు వినయ్, నేను కొన్ని ముఖ్యమైన విషయాలు అడగడానికి వచ్చాను, కబుర్లు చెప్పడానికి రాలేదు అని అన్నాడు సూరజ్. అయ్యో, కోపడుకు. సరే సరే గాని ఏం తెలుసుకోవాలి అని అడిగాడు వినయ్. నీకు తెలుసు కదా, నేను ఏ అమ్మాయితోనూ సరిగ్గా ఉండలేను అని అన్నాడు సూరజ్. అది పెద్ద ప్రాబ్లం కాదు, ఈ రోజుల్లో దానికి పరిష్కారం ఉంది. అసలు ఈ సమస్య శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. చిన్నప్పటి నుంచి నువ్వు ఒంటరిగా పెరిగావు. నీ మనసు పంచుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఆ ఒంటరితనం, బాధ, నిద్రలేమి, ఒత్తిడి ఇవన్నీ కలిసి ఇలా చేశాయి. కానీ నువ్వు పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నావు అని అన్నాడు వినయ్. సరే, అవసరానికి మించి మాట్లాడుకో అని అన్నాడు సూరజ్. అరే, నీ గురించి చెప్తున్నాను. సరే, నువ్వు వచ్చిన అసలు విషయం చెప్పు అని అన్నాడు వినయ్. నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది అని అన్నాడు సూరజ్. అదే చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? బయట నా రోగులు ఎదురు చూస్తున్నారు. నేను ఏదో పెద్ద విషయం అనుకున్నాను అని వినయ్ నవ్వాడు. ముందు నన్ను మాట్లాడనివ్వరా అని అన్నాడు సూరజ్. సరే సరే చెప్పు అని అన్నాడు వినయ్. ఆ కలలో నేను తండ్రిని కాబోతున్నాను. నా నీల పెద్ద పొట్టతో నడవలేక ఇబ్బంది పడుతుంది. నేను ఆమెను పట్టుకుని నడిపిస్తున్నాను. ఆమెకు కాళ్ళు కూడా ఉబ్బిపోయాయి. ఆమె పొట్ట మీద నేను చెయ్యి పెట్టగానే నా ఒళ్ళు జలతరించింది. అది నిజంగానే నాకు జరుగుతున్నట్టు అనిపించింది. కానీ తలుపు తట్టిన శబ్దంతో మెలకు వచ్చింది. అప్పుడు అది కళ అని తెలిసింది అన్నాడు సూరజ్. అయ్యో, ఈ నీల ఎవరు? మీ భార్య పేరు నీలక్షి కదా. నిన్ను ఇప్పటి వరకు ఏ అమ్మాయితోని దగ్గరగా మాట్లాడమే చూడలేదు. పాపం, నీలక్షిని మోసం చేయకు అని అన్నాడు వినయ్. సూరజ్ చాలా కోపంగా అతని వైపుకు చూశాడు. ఆమె పూర్తి పేరు నీలాక్షి. నేను ఆమెను చూసినప్పుడల్లా, ఆమె నాకు దగ్గరగా వచ్చినప్పుడల్లా ఏదో నాకు కొత్తగా అనిపిస్తుంది, కానీ కొంచెం భయంగా కూడా ఉంటుంది అని అన్నాడు. అయితే అర్థం చేసుకో, ఇంతవరకు నీకు ఏ అమ్మాయిని చూసి అలా అనిపించలేదు. ఇప్పుడు నీలక్షిని చూసి అలా అనిపిస్తే ఆమె నీకోసమే పుట్టింది, లేక ఆమె చదువుకోలేదు, ఆధునికంగా లేదు, ఆమె కుటుంబం పెద్దది కాదు అని ఆలోచిస్తున్నావా ఏంటి అని అన్నాడు వినయ్. ఆ మాట విన్న సూరజ్ కోపంగా పేపర్ వెయిట్ ని అతని వైపుకి విసిరేశాడు. ఇక లక్కీగా వినయ్ తప్పించుకున్నాడు దాని నుండి. అయ్యో, అందరూ అలానే అనుకుంటారని చెప్పాను అని అన్నాడు. ఏంటి, నాకు డబ్బు తక్కువ, చదువు, ఆధునికం ఇవన్నీ ఆమె ముందు ఏమీ కాదు. ఆమెకు ఎలాంటి లోపం లేదు. ఇప్పటి వరకు ఎవరిని నా దగ్గర కూడా నేను రానివ్వలేదు. కానీ ఆమె మాత్రం ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి అనిపిస్తుంది. కానీ ఆమె నన్ను మోసం చేసిందని గుర్తొస్తే చాలా కోపం వస్తుంది అని అన్నాడు సూరజ్. అంత కోపం ఎందుకు సూరజ్? నువ్వేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టున్నావు అని అన్నాడు వినయ్. కాదు కాదు అని జరిగిందంతా కూడా తన స్నేహితుడికి చాలా వివరంగా చెప్పాడు సూరజ్. సూరజ్, నువ్వు మళ్ళీ తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నావు.
అసలు ముందు పూర్తిగా నిజమేంటో తెలుసుకో, తర్వాత నిర్ణయం తీసుకో. నా మనసు చెప్తుంది ఇందులో నీలక్షి తప్పేమీ ఉండదు అని అని అన్నాడు వినయ్. కుట్ర అని ఆశ్చర్యంగా అడిగాడు సూరజ్. అవును సూరజ్, అవును. నువ్వు ప్రశాంతంగా ఆలోచించు. నీ మనసు ఏమంటుంది అని అడిగాడు వినయ్. నాకు ఆమె అమాయకురాలని అనిపిస్తుంది, కానీ ఆ ఆధారాలు అని సందేహంగా అన్నాడు సూరజ్. కొన్నిసార్లు కనిపించేది నిజం కాదు, నిజం కనిపించదు కూడా. ఇది గుర్తించుకుని నిర్ణయం తీసుకో. సరే, ఏదో ఒక రోజు నీ భార్యను తీసుకుని మా ఇంటికి రా అని వినయ్ అతను భుజం మీద చేయి వేసి చెప్పాడు. సూరజ్ సరేనని తలూపి కొద్దిసేపు వినయ్తో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరి నీలక్షి తప్పు చేయలేదని తెలుసుకుంటాడా లేదా అనేది తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం.